హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నోట్లో వేసుకుంటే ఈజీగా వెన్నలా కరిగిపోయే రవ్వ కేసరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలామందికి ఇష్టం ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. గుడిలో ప్రసాదంగా పెట్టడానికి కానీ, నార్మల్‌గా మనం ఇంట్లో తినడానికైనా చేసుకోవడం చాలా సింపులు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసి అందులోనే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఇక్కడే ఫ్రై చేసుకునేయచ్చు. నేనైతే జీడిపప్పు ఒక్కటే ఉండటం వల్ల నేను ఒక్కదాన్నే ఫ్రై చేసుకున్నాను. మీరు కావాల్సినవి ఏవైనా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా అదే ప్యాన్‌లో ఒక కప్పు వరకు రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వని. మనము కొలతలైతే కన్ఫామ్‌గా తీసుకోవాలండి. కొలతలు లేకుండా తీసుకుంటే మాత్రము మనకి తెలీదనమాట. ఇందులో ఎంత వాటర్ వేయాలి ఏంటి అని చెప్పి. సో, నేనైతే ఇక్కడ ఒక కప్ అయితే తీసుకున్నాను. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ తీసుకొని వాటర్‌ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో కొంచెం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేస్తూ ఉండలు లేకుండా స్లోగా అయితే కలుపుకోవాలన్నమాట. ఉండలు ఏవి కట్టకూడదు. ఫస్ట్‌లో అయితే కొంచెం వరకు చిన్న చిన్న ఉండలు కట్టినా కూడా మనం స్లోగా కలుపుతూ ఉంటే ఉండలనేవి లేకుండా మొత్తం అయిపోతాయి. ఇంకా ఇలాగే స్లోగా కలిపేసిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు చక్కెర అయితే తీసుకొని ఇది కూడా వేసేసుకొని ఇందులోని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వలో చక్కెర మొత్తం కరిగిపోయి అలాగే మనకి రవ్వ అనేది బాగా ఉడకాలన్నమాట. బాయిల్ అవ్వాలి. అప్పుడే మనకి కేసరి అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఫుడ్ కలర్ వేసుకుంటే ఏంటంటే మనకి కంటికి బాగా కనిపిస్తుంది. సో, అందువల్లే మనం కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకుంటాం అంతే తప్ప ఇంకేం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం యాలకుల పొడి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి ఇంకా బాగా కలిపేసుకోవాలి దీన్ని. ఇది బాగా కలిపి బాగా దగ్గర పడిపోయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసేసుకోవాలి. ఇంకా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇందులో దీనికి ముందుగానే మనం నెయ్యి లేదా నూనె ఏదైనా సరే రాసుకొని ఇంక ఈ కేసరి మొత్తాన్ని దీంట్లోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చిన్నగా మొత్తం ప్లేట్‌కి సరిపడా ఫుల్‌గా అయితే స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట. స్ప్రెడ్ చేసి దీన్ని కొంచెం సేపు అయితే బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఇంకా మనకి కావాల్సిన షేప్‌లో అయితే దీన్ని కట్ చేసుకోవచ్చు. చల్లారక ముందే కట్ చేయడం అయితే కొంచెం కష్టమవుతుంది. ఇంకా చల్లారిపోయిన తర్వాత మనకు నచ్చిన విధంగా అయితే కట్ చేసుకుంటే మనకి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం. ఖచ్చితంగా ఇష్టం ఉన్న వాళ్ళు రవ్వ కేసరి అంటే ఒకసారి ట్రై చేయండి.